కాలు కింద పెట్టగానే మడమ నొప్పి రావడం, నిద్దట్లోంచి లేచి నడవడం మొదలు పెట్టగానే మడమంతా సలుపు పోటుగా ఉండడం లాంటి లక్షణాలు ఉన్నాయనంటే ఖచ్చితంగా హీల్ స్పర్ కానీ ప్లాంటార్ ఫేసైటిస్ అనే కంప్లైంట్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ కంప్లైంట్స్ రావడానికి మెయిన్ కారణాల్లో ఒకటి ఏంటనంటే హార్డ్ సర్ఫేసెస్ మీద ఎక్కువగా నడవడం, రెండోది ఏంటనంటే అధిక బరువు ఉండడం, లేకపోతే మన ఫుట్ వేర్ సరిగ్గా లేకపోయినా ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో మీలో ఎవరైనా మడమ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు అని అంటే మొట్టమొదటగా మీ ఫుట్ వేర్ని మార్చుకుంటూ రావాలి. ఇంట్లో ఉన్నా కూడా మెత్తటి చెప్పులు వాడాలి. దీనికి గల కారణం ఏంటనంటే ఎప్పుడైతే ఎముకు నేల కాంచుకుంటుందో మధ్యలో ఉన్న కండ నలిగిపోతుంది. అదే సాఫ్ట్ సర్ఫేస్ మీద కనుక మనం ఆనేమనుకోండి, ఆ కండ నలుగుడు కొంతవరకు తగ్గుతుంది. నొప్పి తగ్గడానికి కొంత టైం పట్టినా కూడా నడవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండోది ఏంటనంటే మనకు వచ్చిన కంప్లైంట్ హీల్ స్పర్రా ప్లాంటార్ ఫేసైటిసా, ఈ రెండిట్లో ఏంటి అన్నది చూసుకోవాలి. హీల్ స్పర్ అని అంటే సహజంగా మడం దగ్గర ఎక్స్ట్రా ఎముక పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందండి ఎక్స్ట్రా ఎముక అని అంటే చాలామందిలో ఎక్కువ బరువులు ఎత్తుతున్నారు అనుకోండి, కాయలు కాసేస్తాయి చేతుల్లో. అలానే ఎప్పుడైతే హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువగా నడుస్తున్నామో మన బాడీ మనకి హెల్ప్ చేయడానికంటూ ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్స్ని తీసుకొస్తుంది. అవి సూదిగా పెరగడం వల్ల కండలో గుచ్చుకుని విపరీతమైన సొలుపు పోటుగా ఉంటాయి. మెత్తడి చెప్పులు వాడితే ఇమీడియట్లీ కొంత రిలీఫ్ పొందుతాం. ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదా అని అనుకుంటున్నప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. 100% రికవర్ అయ్యే కంప్లైంట్స్, ఎటువంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా కూడా పూర్తిగా తగ్గుతుంది.